హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఎక్కడికో వచ్చింది అనుకుంటున్నారా? ఇంతకుముందు షార్ట్స్లో మీరు చూసే ఉంటారు. నేనైతే పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న మంతని విలేజ్కి అయితే వచ్చిన. అక్కడ శ్రీ శిలేశ్వర సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయితే మస్తు ఫేమస్. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇది ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్స్ జరిగింది కాబట్టి కొంచెం చేంజెస్ కనబడుతున్నాయి. లేకపోతే ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఈ గుడి చాలా పెద్దగా ఉంది. గుడి లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడున్న రాతి శిల్పాలు కానీ స్తంభాలు కానీ కాకతీయుల నాటి కాలంలోనైతే అర్థమవుతున్నది. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉంటుంది కదా, సో ఇక్కడున్న పిల్లర్స్ కూడా సేమ్ అలాగే అనిపిస్తున్నాయి అన్నమాట. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇది ఎంత పురాతనమైన టెంపుల్ అని. చూడండి, ఇప్పుడైతే నేను చూపిస్తుంది ఇక్కడ ఒక చిన్న నంది అండ్ కొంచెం లోపలికి వెళ్తే 12 జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయి. మనం చూద్దాం ఇప్పుడు. ఇదైతే శిలేశ్వర స్వామి గుడి అన్నమాట. ఇక్కడ శిలేశ్వర స్వామిగా కొలువుదీరిండు శివయ్య. లింగం ఎంత పెద్దగా ఉంది లోపల గర్భగుడిలో. ఇదేమన్నమాట, ఇక్కడ 12 లింగాలు ఉన్నాయి. ఈ లింగాలకు ప్రతిరోజు అభిషేకం జరుగుతుందంట. ఇది 12 జ్యోతిర్లింగాలని అంటారని అక్కడైతే బోర్డు పైన రాసుంది. చూడండి, మనకు పక్కకు ఫోటోకి దండేస్తుంది కదా, అదైతే పురాతన ఆలయం అంట. అట్లా ఉండేదంట. ఇప్పుడు కొంచెం చేంజెస్ వచ్చాయి ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ని అయితే కాకతీయులు పాండ్యులు నిర్మాణం చేసిండ్రనైతే ఇక్కడ ఉన్న ఆలయ పూజారి గారు అయితే చెప్పిండ్రు. సేమ్ శివయ్య ఇలాంటి టెంపులే మార్కండలో ఉంది, మహారాష్ట్రలో. ఈ టెంపుల్ నిర్మించినప్పుడు అయితే మన గ్రాండ్ పేరెంట్స్ కూడా పుట్టుండరు. అన్ని వేల సంవత్సరాల పురాతనమైనది ఈ టెంపుల్. చాలా పెద్ద హిస్టరీయే ఉంది. మంతనిలో ఈ ఒక్క టెంపులే కాకుండా ఇంకా చాలా టెంపుల్స్ దగ్గరలోనే ఉన్నాయి. ఎన్నో టెంపుల్స్ చూడొచ్చు మనము. అమ్మవారి టెంపుల్ ఉంది, లక్ష్మీ అమ్మవారి టెంపుల్. ఇదైతే లోపల గుడిలో అన్నమాట, సిద్ధేశ్వర స్వామి. దాని పక్కనే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారన్నమాట. చూడడం వల్ల అయితే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నా. మరి ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఇదైతే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. చెరువు కట్టకు ముందైతే ఉంటుందన్నమాట. ఈ మంతనిలో కృష్ణుని టెంపుల్ కూడా ఉంది. కృష్ణుని టెంపుల్స్, మహాలక్ష్మి టెంపుల్స్ మనకు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడైతే ఈజీగా చూడొచ్చు. దగ్గరలోనే ఉన్నాయి. ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేయండి. మరి మన వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలే మర్చిపోవద్దు. మంతని విలేజ్ నేమ్ ఇంతకుముందు మంత్రపురి అని ఉండేదంట, ఇప్పుడైతే మంతనిగా చేంజ్ అయిందంట. ఇక్కడైతే టెంపుల్స్ చాలా ఫేమస్. అమ్మవారి టెంపుల్ వెనకాలైతే ఒక చెరువు ఉంటుంది, అది ఎంత బాగుంటుందో. అందులో మస్తు లోటస్ అయితే ఉంటాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.